ఈ క్షేత్రంలో జరిగేటటువంటి మరొక అద్భుతమైనటువంటి ఉత్సవం అమ్మవారికి స్వామివారికి గిరి ప్రదక్షిణ ఉత్సవం జరుగుతుంది. ఈ కొండ చుట్టూ తిరిగి వస్తారు. ఇప్పుడు కార్తీక పౌర్ణమి నాడు. కార్తీక పౌర్ణమి నాడు స్వామివారు అమ్మవారు పల్లకీలో బయలుదేరి కొండ చుట్టూ తిరుగుతారు. ఇంచుమించు ఒక 8 కిలోమీటర్లు. కానీ జీవితంలో ఒక్కసారైనా అనుభవించాలి. మామూలుగా గిరి ప్రదక్షిణం చేస్తాం. సింహాచలానికి గిరి ప్రదక్షిణ ఉంది, శ్రీకాళహస్తికి గిరి ప్రదక్షిణ ఉంది, అరుణాచలానికి గిరి ప్రదక్షిణ ఉంది. ఈ క్షేత్రానికి అద్భుతం ఏమిటో తెలుసా? కార్తీక పౌర్ణమి నాడు స్వామివారు అమ్మవారు పల్లకీలో బయలుదేరుతారు. వాళ్ళ వెనక మనం కూడా గిరి ప్రదక్షిణం చేస్తాం. ఆ స్వామితో అమ్మతో కలిసి గిరి ప్రదక్షిణం చేయడం అంటే ఎంత భాగ్యం అండి. అలా వెడుతున్నప్పుడు గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చినా, ఓ మంచి మాట మాట్లాడినా, భగవన్నామని చెప్పినా, కోలాటం ఆడినా, ఓ నృత్యం చేసినా, ఓ గలగలు పట్టినా, ఓ పాట పాడినా ఎంత సంతోషం నిజంగా. అందున మీరు చూసి తీరాలి. అది ఏదో అరణ్య మార్గంలో వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది. అంత చెట్ల మధ్యలోంచి స్వామివారితో కలిసి కార్తీక పౌర్ణమి లాంటి అద్భుతమైన తిథి నాడు ఆ గిరి ప్రదక్షిణం చేసి ఆ పంపా తీరం పక్క నుంచి పల్లకీతో స్వామివారి వెనక వస్తే అది జీవితంలో అనుభవించాలి తప్ప నా బోటిగాడు చెప్పమంటే ఏం చెప్పగలను? వాక్కులు సరిపోతాయా? అదొక మహాద్భుతమైనటువంటి ఉత్సవం. ఆ గిరి ప్రదక్షిణ ఉత్సవం అందరూ చూడాలి. అలాగే క్షీరాబ్ది ద్వాదశి నాడు స్వామికి తెప్పోత్సవం జరుగుతుంది. తెప్పోత్సవం చూస్తే తిప్పలు తప్పుతాయి అంటారు. ఎందుకు చూడాలి అంటే మన తిప్పలు పోవడం కోసం. మన తిప్పలంటే ఏదో ఒక పని మీద అలా తిరుగుతూ ఉండడమే. ఆ పనవదు విసుగొచ్చేస్తూ ఉంటుంది, తల కొట్టుకుంటూ ఉంటాడు. భార్య వండి పెట్టినా అన్నం తినలేడు. ఏమిటో ఈ పనవదు ఇలా పట్టు కూర్చుంది ఏమిటోనని అంటాడు. అన్ని తిప్పలు పడుతున్న వాడి తిప్పలన్నీ దేనితో పోతాయంటే తెప్పోత్సవం చూస్తే పోతాయి. ఎందుకని అంటే స్వామి మహాప్రసన్నుడై ఉంటాట. ఎప్పుడు వసంతోత్సవం జరిగినా తెప్పోత్సవం జరిగినా. వసంతోత్సవంలో వసంతం ఆడుతున్నప్పుడు అంత సంతోషంగా ఉంటాడు. అందుకే కొత్తగా పెళ్ళైన దంపతుల్ని వసంతోత్సవానికి తీసుకెడతారు తిరుమల లాంటి క్షేత్రాల్లో. ఇక్కడికి వచ్చి వసంతోత్సవంలో పాల్గొని వసంతం జల్లుకుంటే ఎన్ని జన్మలు ఎత్తినా అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది. స్త్రీకి చక్కటి మనసిరిగి ప్రవర్తించి చేయి పట్టుకున్నందుకు మంచి మంచి పనులు చేసి పుణ్య సముపార్జన చేయించగలిగిన భర్త దొరుకుతాడు. అంత గొప్ప తెప్పోత్సవం. నిజంగా తెప్పోత్సవ వైభవం చూసి తీరాలి. అంత గొప్ప పడవ. ఆ పడవలో వెండితో తయారు చేయబడినటువంటి హంస అన్నట్టుగా ఉంటుంది. ఆ పూజ చేసి స్వామిని అమ్మవారిని తీసుకొచ్చి సన్నిధానం చేయించి ఆ లోపల ఆ సరోవరంలో విహారం చేస్తారు. సంతోషంగా వాళ్ళిద్దరూ ఆ సరోవరంలో పంపా సరోవరంలో విహారం